నువ్వు తొందరపడ్డావేమో గీత. చూడండి, మిమ్మల్ని తీసుకుని హాస్టల్కి వెళ్ళాను. అక్కడ అందరినీ ఎదిరించి మీతో పాటు బయటకు వచ్చేశాను. ఇద్దరం కలిసి ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో గడిపాను. ఇంత జరిగాక మీతో నా జీవితం ముడిపడిందని అర్థం చేసుకోవడం తొందరపాటంటారా? ఇది ఆత్మరక్షణ. తొందరగా పెళ్లి చేసుకున్నాను, తొందరపడి మాత్రం కాదు. కానీ ఇలాంటి చదువుకున్న అమ్మాయి, ధైర్యం గల అమ్మాయి నా భార్య అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. చూడండి, చదువు కన్నా సంస్కారం, పై మెరుగుల కన్నా మంచితనం ఉన్న భర్త కావాలని నేను మాత్రం కలలు కన్నాను. గీత, ఏమండి, ఎప్పుడూ నేను బాగుండాలని కోరుకునే పెద్ద దిక్కు మా బాబాయ్ ఈ ఊర్లోనే ఉన్నారు. నేను ఇంటిదాన్ని కావాలని, ఆనందంగా ఉండాలని ఆయన ఎప్పుడూ ఆశిస్తూ ఉంటారు. మరి మీ బాబాయ్ ఇంట్లో ఉండగా హాస్టల్ ఎందుకుంటున్నావు? మా పిన్ని కాస్త నోరున్న మనుషులండి. అందుకని ఆయనకి మనసున్నా నన్ను దూరంగా ఉంచక తప్పలేదు. ఏమండి, ముందు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. పదండి. తప్పకుండా. ఎవరు నీ వెనక? ఆయన నా భర్త బాబాయ్. నీ భర్త? ఏమిటో మరి భర్తరా? అసలు నీకు పెళ్ళి ఎప్పుడే? ఇతను మా కోటయ్య కొడుకు గోపి. అంటే ఇది మీకు ముందే తెలుసా బాబాయ్? అసలు నీకు ఇతను ఎలా తెలుసును, ఎప్పటి నుంచి తెలుసును, మీ ఇద్దరికి పెళ్లి పోయింది అంతా నాకు చెప్పు. అది కాదు బాబాయ్, తన చెల్లెలు పెళ్లి కోసమని నిన్న ఆయన సామాన్లు కొన్నారు. అది నాకు తెలుసు. ఎవరో దుర్మార్గులు వాటిని దోచేశారు. అప్పుడు అదే బాబాయ్. అదే 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 అర్థమైందమ్మా. అప్పుడు నువ్వు అడ్డుపడి ఆశ్రయించావు. ఒకరి కష్టాలు మరొకరితో చెప్తున్నారు. మొదట సానుభూతిని పంచుకున్నారు, ఆ తర్వాత జీవితాలనే పంచుకుందామని నిర్ణయానికి వచ్చారు. అంతేనా? నాకంతా అర్థమైందమ్మా. నువ్వు పొరపాటు చేయవనే ధైర్యం నాకుంది. గీత మీ అమ్మాయిని నాకు ఇప్పటిదాకా తెలియదండి. చూడు గోపి, మా గీత గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. గీత మా వంశంలో పుట్టిన మాణిక్యం. మా అన్నయ్య నాకు ఒదిగిపోయిన వారసు. చేతకాని వాడిని పెళ్ళాన్ని నోటికి చంపి ఎక్కడో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. గీత అంతా చెప్పిందండి. చూడు బాబు, న్యాయంగా నీ కాళ్ళు కడిగి మా అమ్మాయిని నీ చేతుల్లో పెట్టాల్సింది. కానీ నాకు అదృష్టం లేదు. Just a minute. Just a minute. ఇదమ్మా, ఇదేంటండి సార్? మీ ఇద్దరికి బట్టలు నాయన. నేను ఇప్పట్లో ఇంతకంటే ఎక్కువ చేయలేను. బాబు, నేను ఇచ్చిన డబ్బు పోగొట్టుకున్నాను. ఈ దస్తావేజులు మాత్రం నా దగ్గర ఎందుకు ఉంచు నాయన. బాబాయ్, శతమానం భవతు. అమ్మా, ఆడపిల్లని పరాయి ఇంటికి పంపడంలో ఉన్న కష్టం నిన్ను హాస్టల్కి పంపినాడే అనుభవించానమ్మా. ఇప్పుడు నేను ఇలా పంపడం నాకేమంత కష్టం అనిపించడం లేదు తల్లి. మీరిద్దరూ అన్యోన్యంగా కలకాలం కాపురం చేయండి. క్షేమంగా వెళ్ళిరా. వెళ్ళిరా. ఆ వెళ్ళేదెవరు? మీ ముద్దుల కూతురు దేవి గారా? ఆ వెనక వెళ్ళేదెవరు? హాస్టల్లో వంటవాడా? కాదు, ఆమె భర్త. ఓహోహోహో, అర్జెంటుగా మొగుని వెతుక్కున్నది కాబోలు వరసాలి. శభాష్, గంతకు తగ్గ బొంత. ఇలా ఏమిటి? మనకి ఉందో బొంత. దీనికి ఏ గంటలు వెతుక్కొస్తావో నేను చూస్తాను. నా కూతురికేం కర్మండి. దాన్ని చేసుకోవడానికి క్యూలో నిలబడ్డారు పెళ్లి కొడుకులంతా. మొన్ననే లండన్ నుంచి వచ్చాడంటే డిఎస్పీ గారు అబ్బాయి. ఆ అబ్బాయికి మన పిల్లనివ్వమని ఒకే గొడవ చేస్తున్నారు మహిళా మండలిలో లక్ష్మీబాయమ్మ గారు. పాపం ఆ కుర్రాడు మరీ అనుసరం కావాలి. మీ బుద్ధి అంతే. పెరటి చెట్టు మందుకు పనికిరాదని మీ కూతురు విలువ మీకు తెలియదు. కర్మ. రావే లల్లి.
ఏమిటి ఆలోచిస్తున్నావు? యాండి, మొదటిసారిగా నాకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. ఎలా ఉంటుంది మా అత్తగారిలో? చిన్న సైజు సర్కస్ లాగా ఉంటుంది. అక్కడ సింహాలు, పులులు, నక్కలు, చింపాంజీలు అన్నీ ఉంటాయి. అడవిలో బలం ఉన్న మృగం బలహీనమైన మృగాన్ని వేటాడుతుంది. ఆ ఇంట్లో అంతా కలిసి ఒక్కరినే వేటాడతారు. ఎవరిని? మొన్నటిదాకా మా నాన్నని, ఇప్పుడు నన్ను. అబ్బా, పరిహాసాలు మాని చెప్పండి. పర్యాసాలు కాదు గీత, మా ఇంట్లో అడుగు పెట్టగానే ఎరా గాడిద ఇంతసేపు ఎక్కడ తెచ్చావు అనే రంకె వినపడింది అనుకో, నువ్వేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆవిడే మా ఇంటికంతటికి మూల విరాట్, ఇంట్లో అరాచకానికంతటికి అసలు కారణం. 20 ఎకరాల మాగాని 8 ఎకరాల కొబ్బరితోట ఉందట. ఈ కాలంలో 50 ఎకరాల మామిడి తోట 50 లక్షల ఆస్తి ఉండన్నారు కాదు. ఆస్తి అంతా కూర్చో ఉంది. వీధిలో ఉన్నాడు. 2 కోట్ల తోటని పెడితే గొప్పే. ఇదిగో ఓ పాత్ర గారు, ఆపయ్యా పైన భద్రమ్మ గారు మాటలు తెల్లగానే నువ్వు బాగు బాబు. చూడు భద్రమ్మ, పెళ్లి పండిట్లో పెళ్లి కొడుకు తండ్రి మీద న్యాయంగా ఏది న్యాయం అండి? అబద్ధాలు పెళ్లి తప్పించడం న్యాయంగా ఉందా? ఆయన చేసిన తప్పే ఉందమ్మా. ప్రాణ స్నేహితుడు కూతుర్ని తన కోడలుగా చేసుకుందామని. మాకు ఎవరు దయ దాక్షిణ్యాలు అక్కర్లేదండి. అమ్మా, పీటల మీద పెళ్లి చెడిపోతే ఆడపిల్ల బతుకు సర్వనాశనం అయిపోతుంది. పెళ్లి కొడుకు తండ్రినైనా మా కోటయ్య మొహం చూసి చేతులు జోడిస్తున్నారు. ఈ 2 కుటుంబాలను అప్రతిష్ట పాలు చేయకండి. ఏమయ్యా, ఏం చూసి మీకు పిల్లనిమ్మంటావయ్యా? నీకు ఆస్తి లేదు, నీ కొడుకు చదువు లేదు, పైగా వెర్రిబాబులాడు. ఇంకా పిల్లనిమ్మని అడుగుతున్నావా? పదనాన్న, వాళ్ళని బతిమాడి చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టలేదు. రా, పద. ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది? అమ్మా, ఏమైంది? ఏరా గాడిద ఇప్పుడే రావడం, ఇంకే పక్కన తెచ్చావు. కరెక్ట్. ఏమైందమ్మా? ఇంకా ఏం చదువుతావా? తమ్ముడి విలువ చేయని పెద్ద మనిషి మాయ మాటలు చెప్పి మన పేరు కట్టుకోవాలనుకున్నాడు. అందుకని మీ అమ్మ పీటల మీద పెళ్లి కాస్త చెడగొట్టింది. చేసేది లేక పెళ్లివారు వెళ్ళిపోయారు. మాస్టర్, అమ్మా నువ్వు మనిషివా పశువురా?